హాయ్ ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో పెళ్లికి తాటాకులతో పందిరేయడానికి నేనైతే గుంటూరు నుంచి తాటాకులు తీసుకొచ్చాను. ఒక తాటాకు మాకు రూ. 8 అడగబడింది. అండ్ అదే విధంగా మా కుర్రోళ్ళు అల్లు ఆ రోజు. సో ఫైనల్ గా పెళ్లికి పందిరేయాలి ఇంటి ముందు. సో మీరు చూస్తున్న విజువల్ అయితే సో చూసారు ఆల్మోస్ట్ 4 to 5 hours దాకా జరిగింది అనమాట. 4 to 5 hours మనం అట్లా లాక్ పట్టాలంటే సో తప్పదు. అండ్ ఇక్కడ చూస్తున్న సైడ్ నుంచి చూస్తున్న వాళ్ళు కానీ సో ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు. సో అందరికీ ముందు మర్యాదలు చేయాలి కదా. సో మర్యాదలు చేయాలంటే ఖచ్చితంగా మరి ఇలాంటివన్నీ ఉంటాయి. సో అదే ఇది. సో వీడిని చూసారా, వీడు చాలా బిజీగా ఉన్నాడు అనమాట. సో గర్ల్ ఫ్రెండ్ ఏం చెప్తే గొడవలు అయిపోతాయి కాబట్టి చెప్పను నేను. అండ్ అదే విధంగా పనిచేయరా అంటే వస్తాడు మామ అంటాడు. అంతకుమించి మనం ఎక్స్పెక్ట్ చేయలేము అనమాట వాడి నుంచి. ఎనీహౌ నా పెళ్లి పనుల్లో కూడా ఉన్నాడు. అండ్ అదే విధంగా అండ్ ఇక్కడ చేస్తున్న వాళ్ళు సో మా పులి, వీడి పేరు సీఎం అంటాం మేము. సో సీఎం గారు నా పెళ్లిలో ఒక మేజర్ రోల్ ప్లే చేశాడని చెప్పుకోవచ్చు అనమాట. సో ఏంటంటే మనం ఎక్స్పెక్ట్ చేయము, బట్ అలాంటి క్యాండిడేట్ అనమాట. అండ్ అదే విధంగా సో అక్కడ నుంచి పరంజాలు కడుతున్న ఆయన మా పెదమాలు అంటారు. సో మనోడు ప్రతి ఒక్క పనిలో ఉంటాడు అంతే. సో సాయంత్రానికి లైన్లో పెట్టాలన్నమాట. అండ్ ఇక్కడ నుంచొని చూస్తున్నాడు చూడు, మన నల్లగా ఉన్నాడు, మన నల్ల కోటి బావ. సో పెళ్లి సంబంధాలు కూడా చూస్తున్నాం. ఎవరన్నా అమ్మాయి ఉంటే ఈ వీడియో చూస్తున్నాడు, ఎవరన్నా ఉంటే కొంచెం సంబంధాలు చూడండి, పెళ్లి చేసుకుంటాడు. వెనకుండా మేము చేసుకున్నాం కానీ ముందున్న ఆయన మాత్రం చేసుకోవట్లేదు. అండ్ అదేవిధంగా చెప్పాను కదా, సో వీళ్ళు పెద్ద మనుషులు అనమాట, మా తంగళన్ అనమాట. ఒక రకంగా చెప్పాలంటే ఈ పందిరి మొత్తం ఆయన చేతుల మీద నచ్చిందని చెప్పొచ్చు, మా పెదనాన్న. అండ్ అదేవిధంగా అక్కడ మహేష్ బాబు స్టైల్ కట్టుకొచ్చి నాతో మాట్లాడేస్తున్నాడు. ఈ మనిషి స్వరూప్ రాజు అని పేరు, అండ్ ఈయన పేరు యేసు బాబు. అండ్ అనమాట సో మా తంగళన్ అమ్మాయి నాగయ్య. అండ్ అదేవిధంగా ప్రతి ఒక్కళ్ళు సో మన ఇంట్లో ఫంక్షన్ అంటే ఆల్మోస్ట్ ఊరు ఫంక్షన్ లానే ఉంటుంది. అండ్ ప్రతి ఒక్కళ్ళు ఆహ్వానితులు అన్నట్టు ఉంటుంది. వస్తారు, వెళ్తారు, సజెషన్స్ చెప్తారు, అండ్ పని చేస్తారు, తప్పించుకుంటారు, ఇప్పుడే వస్తా ఉంటారు. ఇలా అన్ని రకాలుగా జరుగుతూ ఉంటాయి అనమాట. సో నేను సో ఒక మెమరీగా ఉంటుంది ఇది అని చెప్పేసి నేనైతే ఈ వీడియోని తీశాను. సో ఇంకోటి లేదు, మా తంగళని చెప్పాను కదా, మాకు పెదనాన్న అవుతుందా. సో ఇలాంటి పనులు చేస్తాను. అండ్ చాలా రేర్ కాన్వర్సేషన్ ఉంటుంది మాకు. మాట్లాడడం వీటానికి ఆపినట్టున్నారు ఇక్కడ టీ తాగటానికి. వీడు మా అల్లుడు మేరు బాబు. సో మా ప్రతి ఒక్క పనిలో పెళ్ళి అంటే మా బాబు వీళ్ళందరినీ మెచ్చుకోవచ్చు. అండ్ చూడండి, టీ తాగడానికి కొంతమంది వచ్చినట్టుండిద్ది, పని చేయడానికి కొంతమంది వచ్చినట్టుండిద్ది. బట్ ఎనీహౌ సో మీరైతే ఈ వీడియోని కంప్లీట్ గా చూడండి. అండ్ ఫస్ట్ స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు కూడా క్యారెక్టర్లు అన్నిటి గురించి కూడా నేను చెప్తూ ఉంటాను, మీరైతే మర్చిపోవద్దు. సో చెప్పాను కదా, ఈ మధ్యలో ఉన్న వ్యక్తి పేరు మా మామ రామకృష్ణ. సో ఆ రకంగా చెప్పాలంటే చాలా పనుల్లో సాయం చేస్తూ ఉంటారు. అండ్ మనతో మంచి రిలేషన్ ఉందన్నమాట. సో మొదటి నుంచి కూడా, ఇప్పుడని కాదు, మొదటి నుంచి కూడా మంచి రిలేషన్ ఉంది. సో చేదుడు వాదుడుగా ఉంటారనమాట. అండ్ ఇప్పుడు వచ్చాడు చూడండి లోపలికి మా పెదనాన్న మరేదాసు. సో మా పెద్ద అనమాట ఒక రకంగా చెప్పాలంటే. సో వీడు సీఎం చెప్పానుగా. సో చూడటానికి అలా ఉన్నా కానీ నాకన్నా చిన్నవాడైనా కానీ 2 పిల్లల తండ్రి వాడు. వాడితో 2 నిమిషాలు మాట్లాడితే చాలు, ఎవరినైనా రోస్ట్ చేయడంలో వాడు ఫస్ట్. అండ్ అదే విధంగా కింద చెప్పాను కదా, ఆ కోడి బావ అండ్ ప్రకాష్ రాజు అండ్ యూత్ చూసారుగా, కొంతమంది చేస్తారు, కొంతమంది చూస్తూ ఉంటారు. మనం వాళ్ళ గురించి ఏం చెప్తాం చెప్పండి. కానీ పెళ్లి పనులకు ముందు దాకా వచ్చి నిలబడి కొంచెం సేపు మనతో టైం అయితే స్పెండ్ చేయగలిగారు, దాన్ని మనం సంతోషించాలి. అండ్ మా 25 గడు దాసు. అండ్ ఈ కాల్ గురించి, ఇతని గురించి కూడా మనం చెప్పుకోవాలి. సో మనం చెప్దాం తర్వాత సమయం డిమాండ్ చేసినప్పుడు. సో ఇతని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. అండ్ నేను అక్కడ మా చిన్నారి ఇద్దరం కలిసి చిప్స్ తింటున్నాం గోడ మీద నుంచొని. అండ్ ఆ డోర్ కాడ నుంచున్న వ్యక్తి అయితే మా తాత. నా పెళ్లి చూడాలనుకున్నారు, ఫైనల్గా నా పెళ్ళి అయితే చూస్తారు వీళ్ళు. చూద్దాం ఇంకా నెక్స్ట్ ఏం జరుగుతుంది ఏందనేది. అండ్ రోడ్డు మీద ఉన్న మా తమ్ముడు అండ్ ఇక్కడ యూత్ అనమాట. చెప్పాను కదా, సో వీళ్ళు చేసినప్పుడే చేసింది లెక్క, ఎప్పుడు చేయమంటే చేయరు. అట్లా అని చెప్పేసి మనం వాళ్ళని బలవంతం చేయలేము, వాళ్ళ టైం అలా ఉండిద్ది. సో ఆల్మోస్ట్ మాకు 3.5 to 4 hours దాకా పట్టింది అనమాట ఇది కంప్లీట్గా ఈ వీడియో.
శ్యామ్ బాబు. సో నా పెళ్లి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా కూడా సో అలిపేరుగానే గుర్రంలో పనిచేస్తూనే ఉన్నాడు. ఐ మస్ట్ థ్యాంక్ హిమ్ అనమాట. రేపు వాడి పెళ్ళికి నేను ఎంత చేస్తానో లేదో తెలియదు, కానీ ప్రస్తుతానికి నా పెళ్ళికి అయితే బాగానే చేశాడు. సో డిసప్పాయింట్మెంట్ ఏం లేదన్నమాట వాడు చేసిన పనుల్లో. ఒక పని అటు ఇటు అవుతూ ఉంటాయి కానీ బాగానే చేశారు. అండ్ ఫైనల్గా అయితే పైకప్పు అయితే అమర్చడానికి అయితే రెడీ చేశారనమాట. నేను చెప్పాను కదా, ఉన్నవాళ్ళు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా. వీడు మా తమ్ముడు తరుణ్, సో మా పిన్ని కొడుకు, సో ఓనే. సో అలా వేరియేషన్ ఏం లేదు వాడికి మాకు. అండ్ అదే ప్రస్తుతానికి సింగిలే. డబుల్ అయితే అప్పుడు కదా తెలిసేది. డబుల్ అయితే 100 మందికి సమాధానం చెబుతాడు. ఇంగ్లీష్ వచ్చేస్తుంది అనమాట మా ఊరు డబుల్ అయినప్పుడు. ప్రస్తుతానికి సింగిల్గానే ఉన్నాడు కాబట్టి, ఐ మీన్ మనిషి సింగిల్ అంతే, స్టేటస్ కాదు. సో పైకప్పు అమరుస్తున్నాడు. వాడు మా కోటి బాబాయ్ కొడుకు స్నేక్, పవన్ బాబాయ్ అని పిలుస్తాం మేము ఆల్మోస్ట్ వాడిని. సో మంచి ఎంటర్టైనింగ్ క్యాండిడేట్ అనమాట. మరి లాగా మాకు కానీ పెళ్లికి పందిరి వేసుకోవాలన్నది ఒక చిన్న కోరిక అనమాట. అంటే ఖచ్చితంగా వేస్తారు, బట్ ఈ మధ్య కాలంలో ఎవరైతే పందిర్లు వేయట్లేదు అనమాట. బట్ నా పెళ్లికి పందిరి వేసుకొని కొంచెం బాగా చేసుకోవాలనుకున్నాను. సో పందిరితోనే మేము స్టార్ట్ చేసాము. సో అలానే జరిగిందనమాట. సో తక్కువ టైంలోనే బాగా గ్రాండ్గా చేసుకోవాలనుకున్నాము. గ్రాండ్గా అంటే మనకున్న దాంట్లో బాగా చేసాం. మాకు డిసాటిస్ఫాక్షన్ అంటే ఏం లేదు, దాంట్లో బాగా జరిగింది. అది సంగతి. చంద్రబాబు నేనేం అనలేదురా, ఎవరు పెట్టారు టీ ఏందన్న నేనేం అనలేదురా మనవాడికి. చుట్ట కళ్ళ ముందు పందులు కూడా అందరికి సో అలా అలా సమయం మొత్తం ఏంటంటే జమ్మని గడిచిపోయింది. చూడండి ఫ్రెండ్స్, అండ్ దీని మిగతా వీడియోని కూడా మీరు కంప్లీట్గా చూసేయండి. అండ్ అయిపోయిన తర్వాత దీని గురించి మనం మాట్లాడుకుందాం. అండ్ తర్వాత పెళ్లికి సంబంధించిన వీడియోలన్నీ కూడా మనం వరుసగా పోస్ట్ చేస్తాం. మీరు ముందుగా లైక్ సబ్స్క్రైబ్ కన్ఫర్మ్ చేసి కాస్త ఓపెన్ చేసుకుని వీడియోస్ అయితే చూడండి. థ్యాంక్ యూ. రాసి హాయ్ చెప్పు. ఇందాక నువ్వు చెప్పలేదు, అంతే వెళ్ళిపోతాను. ఏంటి ఎవరు కాసారా? ఎవరు కాసింది? శ్యామ్ బాబు. నేను తాగను.